మాట్లాడిన విధానం చూస్తుంటే నాకు శ్రీశ్రీ గారు గుర్తొస్తుంది. శ్రీశ్రీ గారు గుర్తొస్తుంది. శ్రీశ్రీ ప్రపంచ బాధ అంతా కూడా తన బాధగా బయటికి చెప్పుకుంటాడు. సో ప్రపంచంలో అసమానతలు, పేదవాడు దోపిడీకి గురవుతున్నాడు, దీన్ని మనం అరికట్టాలి అని ఇంతకుముందు సన్మానం పొందిన వాళ్ళందరికీ కూడా ఒక చక్కటి హెచ్చరిక చేశారు. ఆయన ఐఏఎస్ ఆఫీసర్లు కానివ్వండి, డాక్టర్స్ కానివ్వండి, చక్కటి ఉదాహరణలతో ఆ విధమైనటువంటి సూచన వారు చేశారు. అది చాలా వాస్తవం. కాబట్టి మనమంతా కూడా ఈ అసమానతను తొలగించి పేదవాడికి ఏనాడైతే సాయం చేశామో అప్పుడే మన జన్మ ధైర్యం అవుతుంది అని చెప్పేసి నేను మనం చేస్తున్నాను. అయితే ఈ సన్మానం చేయడం అనేది నాకు ఎందుకో బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఓ పౌరుడిగా పెడన పట్టణంలో జన్మించి మరి ఎంతో డబ్బుని వాడు వెచ్చించి గొప్ప కార్యక్రమాలు చేస్తుంటే నా వంతు కార్యక్రమంగా నేను కోఆర్డినేటర్ వ్యవహరించాను తప్ప ఇది నేను ధనకారం చేసినట్టు కాదు. అయినప్పటికీ కూడా పెద్దలు సన్మానాన్ని మీరు గ్రహించాలని చెప్పేసి వారు కోరినప్పుడు మరి నేను అంగీకరించవలసి వచ్చింది. ఇది 3వ సంవత్సరం. సత్యనారాయణ విషయాలన్నీ కూడా చెప్పారు. 1వ సంవత్సరం, 2వ సంవత్సరం, 3వ సంవత్సరం, ప్రతి సంవత్సరం కూడా పర్సంటేజ్ పెరుగుతూ వచ్చింది. ఈసారి చాలా బాగా లెక్చరర్స్ ముఖ్యంగా, ఎందుకంటే యథాలాగే తదాపగా అంటారు, కోఆర్డినేటర్ అలా ఉంటే లెక్చరర్స్ అలా ఉంటారు. సో కాబట్టి నాకున్న స్పీడ్ని వాళ్ళు అర్థం చేసుకుని టైం అంటే టైమే ఆ విధంగా మనం వచ్చి పిల్లలైన సమయం మనం వృధా చేయకూడదు. లెక్చరర్స్ కూడా ఎంతో పట్టుదలతో అంకిత భావంతో వాళ్ళు పనిచేయబట్టి ఈ విధమైనటువంటి క్రమశిక్షణ కానివ్వండి, లేకపోతే అత్యధిక శాతం మార్కులు కానివ్వండి, లేకపోతే మంచి ర్యాంక్ కానీ రావడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో చాలామంది ఆ మిత్రులు, ఇటు జగన్ గారు కానివ్వండి, విశ్వకోటేశ్వరరావు, ఎక్కడ సుకుమార్ గారు, వీళ్ళంతా కూడా ఉన్నారు. సత్యనారాయణ వీళ్ళంతా కూడా ఎప్పటికప్పుడు మీకు ఏం కావాలి, ఇంకేమైనా డాక్టర్స్ కావాలా, చారిటీస్ కావాలా, బ్లాక్ హౌస్ కావాలా, ఇంకేమైనా వసతులు కావాలని చెప్పండి. పిల్లలు మాత్రం ఇప్పుడు అన్నీ పేద విద్యార్థులకి నా లెక్కన 3 లక్షల రూపాయలు వాళ్ళకి సేవ్ చేశారు. 3 లక్షల రూపాయలు వాళ్ళు బయటగా 150 మంది కోచింగ్ తీసుకుంటే 3 లక్షల రూపాయలు అవుతాయి. అది చేస్తూ ప్లస్ మంచి ర్యాంకులు సంపాదించడం, మళ్ళీ నగదు బహుమతులు కూడా దాదాపు 45,000 రూపాయలు ఇస్తున్నారు. అంటే మరి వాళ్ళలో ఉన్నటువంటి ఎంత ఉదాహరణ స్వభావం అర్థం చేసుకోండి. నేను కళల్లో 3 నెలలు పనిచేద్దామని వస్తే 38 సంవత్సరాలు ఇక్కడే పనిచేసేటువంటి అవకాశం ఈ గ్రామ పెద్దల వల్ల గత నాగేశ్వరరావు గారు కానీ, పట్టా కుమారస్వామి గారు కానీ, మరి ఒక అబ్బాయి, తర్వాత మళ్ళీ గంగాధరరావు గారు, వీళ్ళందరూ యొక్క పట్టుదలతో మరి చేసేవారు కానీ, తర్వాత సుకుమార్ గారు ప్రాంతం కానీ, కప్పలతో కానీ ఎవరైనా సరే నేను కదిలితే ఊరుకోను ఒట్టు సుబ్బారాయుడు గారు కానీ అందరూ కూడా నేను కదిలేదంటే వెళ్ళిపోయి అక్కడ కూర్చుని ఎమ్మెల్యే కమిట్మెంట్ పట్టుకుని క్యాన్సిల్ చేసి ఆత్మలు చించేసి నన్ను ఇక్కడే ఉంటున్నారు. నాకేమీ లేదు. సైకిల్ కూడా కొనుక్కోలేని వాడు విమానాల్లో తిరగాలి, అదే నా ధ్యేయం. అలా ఎడల్లో వాళ్ళు కప్పలతో విమానాలపై తిరుగుతున్నారు. కనీసం చొక్కాలలో కొనుక్కోలేని విమానాలపై తిరుగుతున్నారు. 2 లక్షల జీతాలు చేస్తాడు. పట్టా ప్రసాద్ బాబు ముఖ్య గొప్ప. తర్వాత ధ్యానానంద్, లెనిన్, స్కైలాబు, ఒకళ్ళు ఇంకా చెప్పుకుంటే ఎన్నో 100
ఇదైపోయారు అన్నమాట. నేను ఆ డిసిప్లిన్ ఒప్పిపోయా. వాళ్ళంటే నాకు ఇష్టం. మీరు కూడా విమానాల్లో తిరిగేటువంటి జాబ్ సంపాదించి పేద విద్యార్థులు సహాయం చేసి మిమ్మల్ని మర్చిపోతున్నారని ఆశిస్తూ మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళకి, ఈ కాంతారి వాళ్ళకి, పెద్ద నాయకురావు గారికి, మోహన్ రావు గారికి అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి మున్సిపల్ హ్యాండ్ క్యాంపెయిన్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ పాలిటెక్నిక్ ప్రైవేట్ పరిస్థితులు అర్హులు తయారు చేసే కృషిలో చాలా శ్రద్ధ తీసుకొని మరి ఫండ్స్ వసూలు చేసి కార్పొరేట్లకు తిరిగి అనేక కష్టాలు కొలిచి మంచి ఉపాధ్యాయుని ఎన్నుకుని మరి 150 మందికి ఉచితంగా మరి ఈ యొక్క పాలిటెక్నిక్ ప్రవేశ అర్హతను కంపైన్ చేసినందుకు ముందుగా వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జరుగుతునే దినోత్సవ సభలో ఈసారి ప్రత్యేకత మన ప్రాంతం నుంచి ఐఏఎస్పి ఎంపికైన పవన్ కళ్యాణ్, మన ఊరి నుంచి విద్యారంగంలో గ్రాడ్యుయేషన్ చేసి ఉత్తీర్ణులై మరి ప్రభుత్వ ఉద్యోగం మరలా సంపాదించుకుని ప్రభుత్వ ఉద్యోగాల్లో నియమితులైన సన్మానం చేయడం అనేది ఇదొక కార్యక్రమం. మరి ప్రభుత్వ ఆసుపత్రిలో పేదలకి ఆయన ఎన్నో సేవలు చేశారు. దానికైనా ఆయన సన్మానం చేసేలా ఉంటుంది. ఇప్పుడు కొత్తగా ఎంఎస్ పాస్ అయ్యి ఆంధ్ర ప్రభుత్వంలో ఉద్యోగం వచ్చినందుకు కాదు సన్మానం. ఈ 4 సంవత్సరాలుగా బదిలీ చేసినటువంటి ప్రభుత్వ ఆసుపత్రి చేసిన సేవకి సన్మానం. చదువుకున్న మూర్ఖుని కంటే చదువు లేని సంస్కారవంతుడు పెద్దలను గౌరవించడం, తల్లిదండ్రులను పూజించడం, దైవాన్ని పూజించడం ఇది మన భారతదేశం. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇందులో ఎంతో మంది ఆణిముత్యాలుగా తయారవుతారు. కానీ మన జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని, మనం జన్మించినటువంటి భూమిని, మన ప్రదేశాన్ని సంరక్షించుకోవడం కోసం ఈ కళాకారి అసోసియేషన్ ఈ చేనేత పరిశ్రమ వాళ్ళు ఏ విధంగా మీ అందరికీ సహకారం చేయాలని సొంత లాభం సొంత మాటలు కొడుకు వాడుకుంటున్నారు. వాళ్ళలో సంపాదన నుంచి కొంత మీకు వెచ్చించి ఏర్పాటు చేస్తున్నారు. వాళ్ళందరూ చేసినటువంటి దాన్ని మీరు సద్వినియోగం చేసుకుని మీరు పైకెళ్ళి జైవిమానంగా అనేక ఉద్యోగాలు పాల్గొని భవిష్యత్తులో ఎంతో ఉన్నత స్థితికి వెళ్ళాలని కోరుకుంటూ నా విన్నపం ఏంటంటే మీరు ముఖ్యంగా తల్లిదండ్రులని పెద్ద